ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ టీంను ఓ కొత్త వివాదం చుట్టుముట్టింది. అదే వాళ్ళ కొత్త హోమ్ గ్రౌండ్. ఇప్పటివరకు మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం పంజాబ్ కింగ్స్ టీంకి హోమ్ గ్రౌండ్గా ఉండగా రీసెంట్గా దాన్ని లూథియానా జిల్లాలోని ముల్లాన్పూర్లో కొత్తగా నిర్మించిన మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియానికి మార్చుకున్నారు. ఆల్రెడీ ఇక్కడే ఢిల్లీ క్యాపిటల్స్తో ఒక మ్యాచ్ను కూడా ఆడింది పంజాబ్. అయితే ఇప్పుడు ఇక్కడ మ్యాచ్లు నిర్వహించడం చట్టవిరుద్ధమంటూ నిఖిల్ తమ్మన్ అనే లా స్టూడెంట్ పంజాబ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. 2021లో నిర్మాణం పూర్తయిన ఈ స్టేడియంలో 33,000 మంది ప్రేక్షకులు కూర్చుని మ్యాచ్ను చూసే సదుపాయాలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ఈ స్టేడియం నిర్మాణం జరగలేదని పిల్ దాఖలు చేసిన న్యాయ విద్యార్థి వాదన. ఎందుకంటే ఈ స్టేడియానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే చండీగఢ్ బర్డ్ శాంక్చురీ ఉంది. అక్కడకు దేశ విదేశాల నుంచి పక్షులు వేలాదిగా తరలి వస్తుంటాయి. వాటిని ప్రభుత్వం సంరక్షిస్తోంది కూడా. అలాంటి ప్రదేశానికి కొద్ది దూరంలోనే 30,000 మంది ప్రేక్షకులు కూర్చుని చేసే ధ్వనులు, అరుపులు, మ్యాచ్ నిర్వహణ కారణంగా ఏర్పడే ధ్వని కాలుష్యం లాంటివి పక్షుల ప్రాణాలకే విఘాతమని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. చూడాలి దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో. ఈరోజు ఈ గ్రౌండ్లోనే పంజాబ్ ఇంకా హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది.